నూర్జహాన్ అతని అన్న వదినలు నన్ను మానసికంగా వేధించి నన్ను మానసికంగా బాధ పెడుతున్నారు. అందువలన నేను ఇప్పుడు 7 నెలల గర్భవతిని. నాకు న్యాయం జరగలేదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశాను. కానీ FIR కట్టారు కానీ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువలన నా కడుపులో బిడ్డకు నాకు ఎటువంటి న్యాయము జరగలేదు కాబట్టి నేను మరణించడానికి సిద్ధపడుతున్నాను. నా చావుకి కారణము మొహమ్మద్ వలీ, అతని మొదటి భార్య నూర్జహాన్, అతని అన్న వదినలు. నేను చనిపోయిన తర్వాత కానీ వాళ్ళని కఠినంగా శిక్షించమని ఈ వీడియోని నేను మీ అందరికీ పంపడం జరిగినది. సిపిఎంఎల్ నూడక్స్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏమంటే గుంతకల్ పట్టణానికి చెందినటువంటి ఏదైతే షమీం బాను అని చెప్పి ఒక VRO ప్రేమ పేరుతో వంచి ఆమెను గర్భవతిని చేయడం జరిగింది. 7 నెలల గర్భవతిని చేయడం జరిగింది. ఆ అమ్మాయి మానసికంగా శారీరకంగా హింసించడం వల్లనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సూసైడ్ చేయకముందు దాదాపు కంటే 2 నెలల కాలం నుండి కూడా ఆ అమ్మాయి అధికారుల చుట్టూ తిరగడం జరిగింది. న్యాయం జరగాలి, అదేవిధంగా నాకు సంబంధించినటువంటి భర్త ద్వారా ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి రెవెన్యూ అధికారులు కూడా వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు అతని మీద 420 కేసు కానీ లేకపోతే వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి ఒకే కేసు కానీ వాళ్ళు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు కంటే VRO మొహమ్మద్ వలీ, అదేవిధంగా అతని భార్య, అతనికి సంబంధించిన బామార్దులు, ఇద్దరు వాళ్ళ సంబంధించినటువంటి బామార్దుల యొక్క భార్యలు కూడా మొత్తం 6 మంది కలిసి హింసించి కొట్టారని చెప్పి కూడా చేయడం జరిగింది. ఆ విధంగా 3 కేసులు కూడా నమోదు చేసినారు. అయితే దానికి సంబంధించినటువంటిది ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లేదు. అయితే దానికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు కూడా అతని మీద ఎంక్వైరీ చేసి వెంటనే పనిష్మెంట్ ఇచ్చినట్టే బాగుంటుండే. ఎందుకంటే అతన్ని సస్పెండ్ చేయలేదు. అది క్రమంగా నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కొంత ఆమెలో ఒక రకమైనటువంటి ఒక అసంతృప్తి ఏర్పడడం జరిగింది. అదేవిధంగా పూర్తి పేదరాలి కావడం వల్ల రేపొద్దున ఆమె సంబంధించినటువంటిది ఏదైతే గర్భవతి కాబట్టి హాస్పిటల్ సంబంధించినటువంటి బిల్లులు కానీ లేకపోతే ఇంకోటి కానీ డెలివరీ కావాలంటే ₹1000 చెల్లించుకునే ఆర్థిక స్తోమత కూడా ఆమెకు లేదు. అదేవిధంగా ఆమె సంబంధించినటువంటి బంగారును కూడా బెంగళూరులో ఏదో ముస్లిం సంబంధించిన సొసైటీలో కుదవబెట్టడం జరిగింది ఇతను. తర్వాత కుదవబెట్టిన డబ్బులు తెచ్చుకుని కూడా ఇతనే తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి స్కూటీ కూడా ఉంటే ఆ స్కూటీని కూడా తెచ్చుకొని అమ్ముకున్నాడని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా అమ్మాయిని ఒక దిక్కు శారీరకంగా ఉపయోగించుకొని ఒక దిక్కు ఆమె సంబంధించినటువంటి డబ్బులు కూడా అంత ఇంత ఉన్నటువంటి డబ్బులు బంగారు కూడా అంత తీసుకోవడం అని చెప్పి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఒక రకంగా వంచినాడు ఆమెని. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి చాలా సార్లు ప్రయత్నం చేసింది. మా పార్టీ దృష్టి కూడా తెచ్చి మేము కూడా సిపిఎంఎల్ రూడర్స్ పార్టీ తరఫున గుంతకల్ కమిటీ తరఫున పూర్తిగా అండదండలు కూడా అందించడం జరిగింది. ఆ విధంగా అమ్మాయి సంబంధించిన సమస్యను కూడా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ గారి దృష్టి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా ఈ పొద్దున కూడా అమ్మాయి చేయలేదు. అయితే ఆ అమ్మాయి కొంత ఓపిక బట్టి కొంత పోరాడంటే మరింత న్యాయం జరిగే అవకాశం ఉంది. కానీ కొంత ఆవేశానికి లోనైపోయి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అయితే ఈ సూసైడ్ చేసుకునే క్రమంలో నిన్న ఏదైతే ఆ అమ్మాయి విషగుళికలు తిని ఆత్మహత్య చేసుకోవడం చేసింది. అయితే ఆ విషగుళికలు తీసుకున్న తర్వాత అక్కడ గుంతకల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, సరిగా అయినటువంటి వైద్యం అందించలేకపోవడం అంటే చాలా దారుణం. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ ఉంది. బయట ఉన్నటువంటి అనేక హాస్పిటల్ కూడా నర్సింగ్ హోమ్లు నడుపుతున్నారు. కనీసం ఉన్నటువంటి ఒక ప్రాణాన్ని నిలపలేని పరిస్థితుల్లో డాక్టర్లు ఉన్నారు గుంతకల్లో. అంటే ఏ విధంగా డాక్టర్లను అర్థం చేసుకోవాలి? ఇప్పటికైనా గుంతకల్లో ఉన్నటువంటి డాక్టర్లు మానవత్వంతో వ్యవహరించాలి. ఆ డాక్టర్లు కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీగా ఒక సంబంధించినటువంటి ఒక స్త్రీకి వస్తే కనీసం వైద్యం చేయలేము అనేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే రేపొద్దున గుంతకల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి వైద్యం అని అందిస్తారు గుంతకల్లో ఉన్నటువంటి డాక్టర్లు అనేది కూడా ఈ పొద్దు మేము సిపిఎంఎల్ రూడక్స్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం డాక్టర్లందరినీ కూడా. కాబట్టి ఇప్పటికైనా డాక్టర్ల యొక్క వైఖరి మార్చుకోవాలి. అదేవిధంగా ఆమె మార్గ మధ్యంలో అక్కడ ఉన్నటువంటి గుంతకల్ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు అనంతపురానికి రెఫర్ చేయడం జరిగింది. రెఫర్ చేస్తే మార్గ మధ్యంలో పాత్కొచ్చు చెరువు దగ్గరికి వస్తానే అంబులెన్సులు వస్తానే ఆ అమ్మాయి
ఈ పల్స్ పడిపోవడం జరిగింది. పల్స్ పడిపోతే ఆ అమ్మాయి సంబంధించినటువంటి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉందో ఒకసారి మన గుత్తి హాస్పిటల్ పోయి చెకప్ చేసుకుని అనంతపురంకి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు కూడా ఇక్కడ పరిశీలించి ఆమె మరణించడం జరిగిందని చెప్పి 7 గంటలప్పుడు చెప్పడం అనేది జరిగింది. అయితే 7 గంటల తర్వాత ఆ అమ్మాయిని రిటర్న్ పంపించినట్టే బాగుంది. అట్లా కాకోకుండా మేమే ఇక్కడ ఉన్నటువంటి రేపు ఇక్కడ పోస్ట్ మార్టం కూడా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్పినారు. అయితే ఇక్కడ డాక్టర్లు సంబంధించిన చెప్పిన తర్వాత ఇక్కడ కన్సల్ట్ ఏదైతే గైనకాలజిస్ట్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి బేబీని ఏదైతే ఉండారో వాళ్ళ పిల్లల డాక్టర్ కానీ ఎవరు కూడా లేరు. ఇక్కడ ఉన్నటువంటి గైనకాలజీ డాక్టర్లు కూడా ఇద్దరు కూడా పూర్తిగా ఒకరేమో మెడికల్ లీవ్ మీద పోయినారు, ఒకరేమో ప్రెగ్నెన్సీ మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా లీవ్ మీద వెళ్ళిపోయినారని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. ఆ విధంగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. అయితే ఈ పోస్ట్ మార్టం సంబంధించిన దాని మీద అనుమానాలు వస్తున్నాయని చెప్పి కూడా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ మేము వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు లేరు ఒకటి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఎవరు కూడా లేరు. అంతా గుంతకల్ని సంబంధించిన డాక్టర్లు రావడం జరిగింది. పోలీసులు వాళ్ళు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ కూడా గుంతకల్ని ప్రాంతం నుంచి వచ్చారు. అయితే ఎందుకు ఈ గుంతకల్లో కాకోకుండా ఇక్కడ పోస్ట్ మార్టం చేసినటువంటి ఒక అనుమానం కూడా ఉంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ అధికారుల మీద కూడా ఉందనేది కూడా మేము పోలీసు అధికారులకు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ విధంగా చేస్తే కనుక పోలీసుల మీద ఉన్నటువంటి ఒక అపవాదం వచ్చే అవకాశం ఉంది. అలాంటి దానికి అనుమానాలు ఇవ్వకూడదు పోలీసు అధికారులు కూడా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి అనుమానాలు వచ్చే విధంగా ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు వ్యవహరించకూడదు. ఇది ఎందుకంటే జనంలో ఒక వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది పేదవాళ్ళకు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయేంత వరకు చాలా మానసికంగా చాలా శారీరకంగా ఇబ్బందులు పడి చాలా కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి. తర్వాత చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెకు న్యాయం జరగకోకుండా మళ్ళీ ఒక రకమైనటువంటి మానసికంగా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెప్పిస్తానంటే వ్యవస్థలో ఎక్కడ న్యాయం జరుగుతుంది పేదవాళ్ళకు ఎక్కడ పేదవాళ్ళగా ఉన్న వాళ్ళకు న్యాయం జరగడం లేదనేది ఒక సందర్భంగా ఇది నిలుస్తుంది. షమీం బాను సంబంధించినట్టు ఒక సంఘటన. ఎందుకంటే పేదవాళ్ళకి నిజంగా న్యాయం జరగాలి, ప్రభుత్వం అండదండగా నిలబడాలి, అధికారులు కూడా నిలబడి వాళ్ళకి న్యాయం చేసినప్పుడే వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి పొరపాట్లకు కానీ ఇటువంటి తప్పులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కూడా లేకోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే విఆర్ఓ ఏదైతే ఉన్నాడో విఆర్ఓ మొహమ్మద్ వలీ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే రేపొద్దున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలుపుతున్నాము. కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు కూడా వెంటనే స్పందించి ఈరోజు జరిగినటువంటి దాని మీద స్పందించి వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని కూడా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వానికి తెలుపుతున్నాం. ఆ అమ్మాయి సంబంధించినటువంటి సూసైడ్ చనిపోయే ముందు కూడా వీడియో తీసుకొని సెల్ఫీ వీడియో తీసుకొని కూడా ఆమె ప్రకటించడం జరుగుతుంది. దీనికి ప్రధాన సూసైడ్ ఒకటి, అదేవిధంగా చేతి రాతతో కూడా ఆ అమ్మాయి ఒక లెటర్ రాసుకోవడం జరిగింది. ఆ రెండు చూసినట్టయితే పూర్తిగా ఆమె చనిపోయేటప్పుడు ఎంత అభద్రతా భావంతో ఎంత ఆవేదనతో ఎంత దుఃఖంతో ఆ విధమైనటువంటి ఒక లెటర్ రాయడం అనేది నిజంగా కూడా ఒక రకంగా మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అమ్మాయి సంబంధించినట్టు ఏ విధంగా చెప్పిందంటే ఆ సూసైడ్ నోట్లో కానీ లేకుంటే సూసైడ్ సెల్ఫీలో కానీ ఏదైతే తనకు సంబంధించిన భర్త రెవెన్యూ విఆర్ఓ ఉన్నాడో మొహమ్మద్ వలీ దీనికి ప్రధాన కారకుడు. అదేవిధంగా అతని భార్య, అతనికి సంబంధించినటువంటి అతని బామర్దుల యొక్క భార్యలు ప్రధానంగా ఈ 6 మంది నా చావుకు కారణం. నాకు జీవించడానికి కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇది లేదు, నా బిడ్డ కూడా రేపొద్దున ఏమవుతుందో అని చెప్పి ఒక భయాందోళనతోనే ఆమె హత్య చేసుకుందని చెప్పి కూడా ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది.